క్రేజీ ఉంది బ్రో సినిమా అయితే. జేడి చక్రవర్తి సార్ క్యారెక్టర్ అయితే ఇంకా హైలైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ కొన్ని మూవీ రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. సో డైరెక్టర్ ఫస్ట్ టైం అయినా సరే క్రేజీగా మూవీ ఉంది. నవ్వడం అయితే గ్యారంటీ. బ్లాక్ బస్టర్ 2026 సమ్మర్ బ్లాక్ బస్టర్ అయితే నేను చెప్పుకోవచ్చు. పర్యాప్తుల్లా తెలిసిందే కదా మేడం, చిట్టి క్యూట్ తల్లి చాలా బాగా హ్యాండిల్ చేశారండి. చాలా అంటే తన కోసమే రాసినట్టు ఉంది స్టోరీ. సో దాంట్లో అంతా నీలమైపోయాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుంది. మళ్ళీ చెప్తున్నా 2026 సమ్మర్ బ్లాక్ బస్టర్. ఫస్ట్ ఫిల్మ్ అవునవును, చాలా బాగా హ్యాండిల్ చేశారండి. తన దగ్గర ఉన్న మెయిన్ స్ట్రెంత్ అంటే కామెడీని హ్యాండిల్ చేయడం. సో దాన్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అండ్ శ్రీ విష్ణు క్యామియో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సీక్వెల్ ఉంది. దీంట్లో ఎవరిదని చెప్పుకోలేము. ప్రతి ఒక్కరి క్యారెక్టర్స్ అంతే అందరికీ ఈక్వల్గా మెయింటైన్ చేస్తారు. సో నాకైతే అది హ్యాపీ చాలా. యాక్చువల్లీ సినిమాలో మెయిన్ పాయింట్ అదే అండి. సో ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు అయితే మీరు లిటరలీ షాక్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది రివీల్ కాదు, తొలి పరిచయం అని చెప్పేసి ట్రంప్ అని పేరేస్తారు. అక్కడ ఇంకా క్రేజీ అసలు మూవీ చాలా బాగుందండి. మీరు అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. హైలైట్ ఉంది మూవీ. పోయినప్పుడు లాస్ట్ ఎండ్ వరకు కూడా నవ్వుకోవచ్చు. సూపర్గా నవ్వుకోవచ్చు, క్రేజీగా నవ్వుకోవచ్చు. తరుణ్ భాస్కర్ గారికి జేడీ చక్రవర్తి గారికి అయితే ఫుల్ కనెక్ట్ అవుతాము. వాళ్ళది జేడీ చక్రవర్తి గారు వింటే జేడీ చక్రవర్తి గారు టెన్షన్ హైలైట్ నవ్వుకోవచ్చు. చిట్టి అంతే. మానసా చౌదరి గారు ఓకే, ఆమె యాక్టింగ్ కూడా బాగానే ఉంది. ట్రంప్ అది హైలైట్. అది ట్రోల్ చేసి పారేసారు ట్రంప్ గారిని అయితే. తరుణ్ భాస్కర్ అంటేనే వేరే లెవెల్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. మరి అది సెట్ అయిందా? హైలైట్ ఆయన చేసే ఇందులో మాత్రం కాశ్యప్ శ్రీనివాస్ డైరెక్షన్లో చేసింది కూడా హైలైట్ చేశారు. వింటేజ్ తరుణ్ భాస్కర్ గారిని, వింటేజ్ జేడీ చక్రవర్తి గారిని అయితే చూడొచ్చు. అంటే మీరు ఎక్కడ బాగా కనెక్ట్ అయ్యారు సినిమాలో? ఎక్కడ బాగా సినిమా నోన్ చేస్తున్నారు? అదే వీసా ప్రాబ్లమ్స్ వల్ల, దానివల్ల రిటర్న్ రావడము. ఇంకా అక్కడి నుండి మన శ్రీ విష్ణు గారు ఎంట్రీ, అది మాత్రం హైలైట్. అక్కడి నుండి ఇంకా సినిమా అయితే ఫుల్గా నవ్వుకోవచ్చు. టెన్షన్ కదా. అవును, హైలైట్. ఆయన డైరెక్షన్ సూపర్. మేము అయితే లైవ్లోనే చూసాం ఆయన్ని. లైవ్లో చూసి హైలైట్గా ఉంటుంది ఆయన. నేను 4 ఇస్తాను. చాలా బాగుంది. సినిమా స్టోరీ ట్రంప్ గురించి బ్రో ఉంటుంది. కామెడీ బ్రో, చాలా కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్. చాలా బాగుంది బ్రో. అందరు బాగున్నారు బ్రో, అందరు బాగా చేస్తారు. తరుణ్ భాస్కర్ చాలా బాగా చేస్తారు. చాలా బాగా తీస్తారు. నాకు మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంది. బోర్ ఎక్కడ అనిపించలేదు సినిమాలో. చాలా అంతే. సినిమా అంతా బాగుంది. నేను 4 ఇస్తాను బ్రో, 4.5. కామెడీ అండి, కామెడీ చాలా బాగుంది. కామెడీకే కనెక్ట్ అయ్యాను. యాక్టింగ్ చాలా బాగుంది. అవును, బాగుంది, కనెక్ట్ అయ్యాము. సో కామెడీ ఉండే అంటే నాకు నచ్చింది, చాలా బాగుంది. సినిమా చూసాం అన్ని. ఈజ్ అల్టిమేట్ యాక్టర్, ఆయనకి ఏం తిరుగులేదు. ఆయనకి ఇది ఆబ్వియస్లీ కంబ్యాక్ మూవీ ఫర్ జేడీ గారు అండి. దీని తర్వాత నాకు తెలిసిన మళ్ళీ సినిమాలు ఇంకా చేస్తుంటారేమో. సినిమా అయితే చాలా బాగుంది. అందరూ మీరు ఒకసారి వచ్చి చూడండి సినిమా, మీరు ప్రమోట్ చేయండి. సేమ్ అలాగ అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చిన్న సినిమా అని చెప్పి మీరు కూడా ఎంకరేజ్ చేయాలి. మీరు కూడా వచ్చి చూసి ఇది మీరు 10 మందికి స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చిన్న సినిమాలు ఎప్పుడు పెద్ద హిట్ అని ఎక్కడ చూడలేదు. ఈ సినిమాకి అయితే కెపబిలిటీ ఉంది, హిట్ అయ్యే కెపబిలిటీ ఉంది. ఖచ్చితంగా మీరు దీన్ని హిట్ చేయాలి, అది కోరుకుంటున్నాను అండి. చాలా బాగుంది శ్రీ విష్ణు క్యామియో, అసలు హైలైట్. అన్న ఫాస్ట్ డైలాగ్స్ కానీ అది కానీ అన్న యాక్టింగ్ అయితే హైలైట్ ఉంది. దానికి ఏం తిరగలేదు. అది డిపోర్టింగ్ గురించి సంబంధించిన మూవీ. ఒక మనిషి డిపోర్ట్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అని. ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా డిపోర్ట్ అయ్యాడు. డిపోర్ట్ అయిన తర్వాత వాడిది చూసాం మేము. సేమ్ చాలా రిలేటబుల్ కాన్సెప్ట్ అంతా. లేదండి, ఇది ఓన్లీ నాకు తెలిసి తరుణ్ అనే 1 man షో ఉండే. ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్ అంతా శ్రీ విష్ణు అని 1 man షో ఉండే. అండ్ డైరెక్ట్లీ ఈ ఇద్దరికి నడిపించిన ఇంకొక హీరో అంటే మన డైరెక్టర్ సార్. డైరెక్టర్ అయితే అల్టిమేట్ షో అండి. ఈజ్ అ కెప్టెన్ ఆఫ్ ది షిప్. డైరెక్టర్ ఎప్పుడు మనకి కనపడరు వెనకాల, బట్ స్టిల్ అని ఈయన రూట్ చేశారు మొత్తం అంతా. కానీ సినిమా చాలా బాగుంది. మాన్సా గారితో కంపేర్ ఫరియా గారు కొంచెం డామినేషన్గా ఉన్నారు.
బికాజ్ ఓవరాల్ సినిమా అంతా ఫరియా గారిదే. ఆ డైలాగ్స్ కానీ ఆబ్వియస్ మనకు తెలిసి చిట్టి ఎట్లా ఉంటుంది యాక్టింగ్, చిట్టి అయితే అల్టిమేట్ అంతే. సో వైపు జెట్లీ కూడా రిలీజ్ అయింది, ఇదే ఆ జెట్లీ చూడలేదు, నేను గాయపడి సినిమాకి వచ్చాను. కూడా రిలీజ్ అయింది కదా, అంటే రెండిట్లో దేనికి బాగా వర్కౌట్ అవుతుంది? నాకు ఏంటి అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తరుణ్ కశ్యప్ అని నేను యూట్యూబ్ ఫాలో అవుతున్నాను. అన్న షార్ట్ ఫిల్మ్ చాలా చూశాను. సో అన్న ఫస్ట్ టైం సినిమా చేశారు కదా, చూడడానికి ఎలా ఉందో చూడాలని చెప్పి వచ్చాను. కానీ అన్న యాక్టింగ్ కూడా అదిరిపోయింది. యాక్టింగ్ ప్లస్ డైరెక్షన్ రెండు హ్యాండిల్ చేశారు. ఇట్ వాస్ పెనాల్టిమేట్ అండి. చాలా చాలా బాగుంది సినిమా. జేడి చక్రవర్తి గారికి ఎట్లా అనిపిస్తుంది క్యారెక్టరైజేషన్? బాగుందండి క్యారెక్టరేషన్ జేడీ అది. చాలా నాకు తెలిసి కంబ్యాక్ అనుకుంటాను ఇది ఆబ్వియస్గా, బికాజ్ రీసెంట్గా ఇక్కడ మూవీస్ కనపడలేదు. శివాజీ గారికి ఎలాగైతే కంబ్యాక్ వచ్చిందో ఇప్పుడు జేడీ గారికి కంబ్యాక్ అనుకుంటున్నాను. సినిమాలో యాక్షన్ ఎక్కువ ఉందా, కామెడీ ఎక్కువ ఉందా? కామెడీ పార్ట్ చాలా ఎక్కువ ఉందండి. కామెడీ పార్ట్ చాలా ఎక్కువ ఉంది. తరుణ్ మాకు కామెడీ అండి అంతా. అండ్ శ్రీ విష్ణు డైలాగ్స్, ఆ ఫాస్ట్ మూమెంట్ 2x 3x స్పీడ్లో డైలాగ్స్. పార్ట్ 2 ఉంది. ఇంకొక పోరాటం నేను చూశాను అక్కడ, నేను పోరాట సినిమా ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసి నెక్స్ట్ శ్రీ విష్ణు గారు ఉంటారేమో అనుకుంటున్నాను. అన్నకి అసలు మాట చెప్పే అసలు అన్నగా ఈజ్ అల్టిమేట్ యాక్టర్ అండి ఆయన. ఆయన కూడా కష్టపడి పైకి వచ్చారు. ఈజ్ ఆల్సో అల్టిమేట్ యాక్టర్ ఆయన. సినిమా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫరియా, మన కశ్యప్. చాలా ఎక్కువ ఉంటుంది, దాన్ని మనం తీసుకుంటాం, మనం ఓన్ చేసుకుంటాం. అండ్ తరుణ్ భాస్కర్ సార్ పక్కన పెడితే జేడి చక్రవర్తి సార్ది కూడా కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఒక దిక్కు బ్రూటల్గా చూపించుకున్న తనలో ఉన్న క్యారెక్టరైజేషన్ బయటకు తీస్తారు. సో అది మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అవును, చాలా బాగా నచ్చింది. అంటే లెంత్ అని ఏముండదు, స్టోరీకి తగ్గట్టు ఉంటుంది క్యారెక్టర్. అండ్ సినిమా మొత్తంలో శ్రీ విష్ణు అనేది క్యారెక్టర్ హైలైట్. హీరోయిన్స్ వైజ్ ఇద్దరికి ఈక్వల్ టైం ఉంది బ్రో, ఇది చాలా బాగుంటుంది. హైలైట్ సినిమా మొత్తానికి మేజర్ హైలైట్ అవుతుంది. అంటే ఫ్రెష్ మ్యూజిక్ కదా బ్రో, మనం నేనైతే ఫస్ట్ టైం వింటున్నా అలాంటి మ్యూజిక్, చాలా బాగుంది. అన్నది కొత్త డెబ్యూ డైరెక్టర్ అంటే అయినా సరే చాలా అంటే చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సో ఇలాంటి ఒక స్టోరీని పట్టుకొని మనం ముందరికి తీసుకెళ్ళామంటే చాలా కష్టం. సో దాంట్లో 100% అయితే నెగ్గాడు అన్న. నేను 5/5 ఇస్తున్నా బ్రో. దీంట్లో కొత్త యాక్టింగ్ అనిపించింది, కొత్త తరుణ్ భాస్కర్ని చూస్తాం, కొత్త హీరోని చూస్తున్నాం అన్న దాంట్లో. థ్యాంక్ యూ.